కోహ్లీ, రోహిత్ చివరి వరల్డ్ కప్ ఆడుతున్నారా అంటే అవుననే చర్చ జరుగుతోంది. పొట్టి ప్రపంచ కప్ తర్వాత స్టార్ ప్లేయర్లు ఇద్దరు 2020లకు దూరం అవుతారని కొందరు మాజీలు చెబుతున్నారు. దీంతో కోహ్లీ, రోహిత్ కోసమైనా ఈసారి T20 వరల్డ్ కప్ గెలవాలంటున్నారు. ఇద్దరూ కలిసి కప్ అందుకోవడానికి అర్హులని చెబుతున్నారు. నిజానికి 2007లో జరిగిన T20 వరల్డ్ కప్ లో రోహిత్ బరిలో దిగాడు. విన్నింగ్ టీంలో ఉన్నాడు. కోహ్లీ మాత్రం ఇంతవరకు పొట్టి ప్రపంచ కప్ ను టచ్ చేయలేదు. అయితే 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో విరాట్ ఉన్నాడు. రోహిత్ కు వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ అలాగే ఉంది. అంటే ఒకరు వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భాగమైతే మరొకరు T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భాగమయ్యారు. అందుకే ఈసారి ఇద్దరూ కలిసి కప్ అందుకుంటే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకు తగినట్టే టోర్నీ ఆరంభం నుంచి కోహ్లీ, రోహిత్ చెలరేగాలని అంచనాలు పెంచుకుంటున్నారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య సీనియర్లు బరిలో దిగబోతున్నారు. ఏళ్లుగా అటు రోహిత్, ఇటు కోహ్లీ టీమిండియా భారాన్ని మోస్తున్నారు. బ్యాటింగ్లో కీలకంగా నిలుస్తున్నారు. యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకుని కోహ్లీ, రోహిత్ దూకుడు చూపించాలనే చర్చ జరుగుతోంది. T20 కెరియర్ కు ఘనంగా వీడుకోలు పలకడానికి వరల్డ్ కప్ గెలిస్తే బాగుంటుందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. స్టార్ ప్లేయర్ల అనుభవం భారత జట్టుకు అడ్వాంటేజ్ కావాలంటున్నారు. అయితే కోహ్లీ, రోహిత్ పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంచనాలు కూడా ఓ రేంజ్లో ఉంటాయి. పిచ్చులు కూడా సవాలు విసురుతాయి. T20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాలో కోహ్లీ, రోహిత్ గతంలో ఆడారు. కానీ అక్కడ రెగ్యులర్ గా ఆడిన అనుభవం లేదు. నాకౌట్ మ్యాచ్లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడ పిచ్లు స్లోగా ఉంటాయి. కరేబియన్ పిచ్ల మీద కోహ్లీ, రోహిత్ కీలకంగా నిలుస్తారనడంలో డౌట్ లేదు. మొన్నటి వన్డే వరల్డ్ కప్ లో స్టార్ ప్లేయర్లు ఇద్దరు అద్భుతంగా రాణించారు. ఓపెనర్ గా రోహిత్ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు. టీమిండియాకు అదిరిపోయే ఆరంభాలిచ్చాడు. పవర్ ప్లే కండిషన్స్ ను పక్కాగా వినియోగించుకున్నాడు. బౌలర్ ఎవరైనా తొలి బంతి నుంచే ఎదురుదాడి చేశాడు. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలను ఛేదించి మెరుగైన ప్రదర్శన చేశాడు. రోహిత్ ఇచ్చిన ఊపును కొనసాగించడంలో కోహ్లీ కీలకంగా నిలిచాడు. యాంకర్ రోల్ ను ప్లే చేశాడు. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ కోరుకున్నట్టుగా ఆడేశాడు. జట్టు అవసరాలకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమిండియా నిలకడగా రాణించగలిగింది. టైటిల్ పోర్లో భారత జట్టు ఓడినా సీనియర్లుగా కోహ్లీ, రోహిత్ మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. టీమిండియా పిల్లర్స్ అనిపించుకున్నారు. అయితే కోహ్లీ ఈసారి యాంకర్ రోల్ కాకుండా అగ్రెసివ్ గానే ఆడే అవకాశాలున్నాయి. పొట్టి ఫార్మాట్లో ధనాధన ఇన్నింగ్సే కీలకమని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు.